రైట్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధిపై వివరించారు. రాజకీయ కుల సర్వే తీరుకు సంబంధించి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఇరువురు నేతలకు తెలిపారు. దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే పారదర్శకంగా, పకడ్బందీగా కులగణన చేస్తామని పేర్కొంటూ ఇవాళ ఎంపీలకు రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. దీనివల్ల బడుగు బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం కాంగ్రెస్కి సాధ్యమనే అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి వీలవుతుందని పార్టీ భావిస్తోంది. రైట్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అలాగే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధిపై వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా రాజకీయ కుల సర్వే తీరు, ఈ అంశాలు చాలా కీలకం కాబోతున్నాయి. సో బిల్లుకు సంబంధించినటువంటి ఆమోదంపై ఎలా ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశాలు డిస్కస్ చేసే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మనం చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన సర్వేను కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా నిర్దిష్టంగా చేపట్టింది. ఇందుకు సంబంధించి ఏదైతే కులగణన చేపట్టిందో అందులో 56% వరకు కూడా బీసీలు ఉన్నట్టు, మిగతా 10 నుంచి 15% మధ్యలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ స్టాటిస్టిక్స్ ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు, అలాగే ఎస్సీ, ఎస్టీలకు సుమారు 10% వరకు రిజర్వేషన్లు కల్పించేలాగా కూడా ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటు ఏదైతే ఎడ్యుకేషన్ అట్లాగే ఉపాధి రంగాల్లో కూడా, ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇదే బిల్లును పార్లమెంట్ ఆమోదం కోసం కూడా పంపడం జరిగింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఈ బిల్లును పాస్ చేయించుకోవాలి. అట్లాగే 9th షెడ్యూల్, రాజ్యాంగంలోని 9th షెడ్యూల్ను చేర్చడం ద్వారా బిల్లుకు రాజ్యాంగ రక్షణ కల్పించుకోవడం, న్యాయపరంగా కూడా భవిష్యత్తులో చిక్కులు రాకుండా ఉంటుందనే అంశంపై కట్టుబడి ఉండడం వల్లనే పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా ఢిల్లీలో ఉండి కాంగ్రెస్ నేతలకు కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పార్లమెంటు బిల్లు రాకపోతే కనుక, ఆ బిల్లు అక్కడ ఆమోదం పొందకపోతే, రాష్ట్రపతి ఆమోదించకపోతే కనుక ఆర్డినెన్స్ ద్వారా అయినా కూడా ఈ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాలనేది తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ముసాయిదాను రాష్ట్ర గవర్నర్కు పంపడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ప్రస్తుతము న్యాయ సమీక్షలో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చే అటువంటి అధికారం రాష్ట్రాలకు ఉందా, ఒకవేళ ఈ ఆర్డినెన్స్ను కనుక గవర్నర్ ఇస్తే కనుక రేపు భవిష్యత్తులో ఎవరైనా కోర్టుల ద్వారా ఈ అంశాన్ని ప్రశ్నించే అవకాశం ఉందా, ఆర్డినెన్స్ను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి న్యాయపరమైన చిక్కులు వస్తాయా లేదా అంశాన్ని కూడా గవర్నర్ అయితే పరిశీలిస్తున్నారు. గవర్నర్కి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారానైనా ఇటు 42% బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టేటువంటి రాష్ట్రంగా కూడా తెలంగాణ రికార్డులోకి ఎక్కబోతుంది. ఇక ఇటు వైపు నుంచి చూసుకుంటే కనుక పార్లమెంటు సమావేశాల్లో ఆ బిల్లు ఆమోదించడం, ప్రవేశపెట్టి ఆమోదించడం, అట్లాగే రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఉండడంతో పాటు కాంగ్రెస్ కూడా పార్టీ పరంగా కూడా మంచి స్కోరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉందనే అంశాన్ని ఇప్పటికే ఏఐసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా ఆయన ఉదయం సీఎంతో పాటు ఇతర మంత్రులు కూడా కలిసి వివరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చేపట్టినటువంటి కుల, రాజకీయ, సామాజిక, ఆర్థిక సర్వే ఏదైతే ఉందో దాన్ని ఎట్లాంటి ఇబ్బందులు వచ్చాయి లేదా ఎట్లా అమలు చేశారు సక్సెస్ఫుల్గా, దాన్ని పర్యవసానాలు కానీ దాని డేటా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాన్ని కూడా అగ్రనేతలకు వివరించడం జరిగింది. తద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కులగణన అంశం
జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా కూడా మారింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందట ఒక ఎజెండాను కూడా చర్చించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటువంటి జనాభా లెక్కల సందర్భంలో కులగణను కూడా చేపడతామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది పార్లమెంట్లో ఆమోదం పొంది అట్లాగే 9th షెడ్యూల్లో చేర్చితే కనుక భవిష్యత్తులో రాజ్యాంగ పరంగా కూడా దానికి ఎట్లాంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. దానికి సంబంధించినటువంటి కసరత్తుని మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ ఎంపీలకు వివరించడం ద్వారా పార్లమెంట్లో బిల్లు ఆమోదించుకోవాలనేది కూడా ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ బిల్లుకు సపోర్టు లభించకపోతే ఆ మేరకు బీజేపీని కూడా ఇరుకున పెట్టేటువంటి అవకాశం ఉంది. అట్లాగే బీసీలకు కానీ ఇతర వెనుకబడిన సామాజిక తరగతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే అంశాన్ని కూడా జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టడం ద్వారానైనా లేదా ప్రభుత్వం అధికార పక్షం నుంచి బిల్లును ఆమోదించేందుకు కోరడం ద్వారా కూడా రెండు విషయాలుగా ఎత్తుగడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చూసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రాశి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. మొత్తానికి రమేష్ అప్డేట్స్ ఇచ్చిన ప్రకారం చూసుకుంటే చాలా కీలకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. తెలంగాణలో ఎక్కడ లేనటువంటి కొర సర్వే ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట ప్రకారం చేశామని పదే చెప్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే అంశాన్ని ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశారు. అక్కడ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆయన పర్యటన కొనసాగుతుంది. ఖర్గేను అలాగే రాహుల్ గాంధీని కలిశారు. చాలా కీలకమైనటువంటి ఈ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, సో కులగల్లగా చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇటువైపు కుల సర్వేకి సంబంధించి చాలా ఆరోపణలు చేసింది. సో అక్కడ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తీన్మార్ మల్లంటూ వారు బయటికి వెళ్ళటం, ఆ సర్వేని వ్యతిరేకించినటువంటి సందర్భాలు కానీ బీసీ అంశాన్ని లేవనెత్తినటువంటి సందర్భాలు కానీ చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి సో ఆ అంశాలపై ఎలా ముందుకు వెళ్ళాలి, సో ఇండియా కూటమి ఎంపీల మద్దతు కూడా కూడగడతామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగా వెళ్లేందుకు అక్కడ సమాయత్తం చేస్తున్నారు ఇద్దరు నేతలతో కలిపి. సో దీనికి సంబంధించి కులగణన సర్వే ఎలా జరిగింది, దానికి ఉన్నటువంటి టెక్నికల్గా కానీ లేకపోతే సమాయత్తం చేసినటువంటి విషయాలు కూడా వివరించబోతున్నారు. సో ముఖ్యంగా ముస్లింలుగా అంశం సంబంధించి బీసీలో చేర్చడం అంశం కీలకంగా బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఆ నెపంతోనే దీన్ని ఎలాగైనా సరే పక్కకు దారి తప్పించే ప్రయత్నం చేస్తుందని నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో ఒకసారి వివరించే అవకాశం ఉంది, ఎలా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పారు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, అంటే ఎలా చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇక్కడ కోర్టులో కనుక తిప్పి పంపిస్తే షెడ్యూల్ లైన్ని ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ అంశాలను కూడా చాలా కీలకంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అక్కడ చాలా కీలకంగా మాట్లాడబోతున్నారు. అంతేపాటుగా మంత్రులు కూడా వెళ్ళారు. సో ఇక్కడ ఇంతవరకు కులగణన సర్వేకి సంబంధించి 50% రిజర్వేషన్లు ఏవైతే ఇవ్వాలనుకుంటుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా కీలకంగా ముందుకు వెళ్ళింది. బీసీలు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మొన్న బీజేపీ పార్టీకి సంబంధించి బీసీ ద్రోహిగా బీజేపీ పార్టీ అభివర్ణించే ప్రయత్నం చేశారు. చాలా సందర్భాల్లో బీసీల తరఫు మేము ఉన్నామని చెప్పి ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఆ దిశగానే ముందుకు వెళుతుంది. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఇండియా కూటమిలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ ఇండియా కూటమిలో మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అవ్వకపోతే ఎలా ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశాలపై కూడా మేము సమాలోచనలు చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ కూడా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఢిల్లీలో ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి కూడా అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పాల్గొన్నారు. ప్రధానంగా కులగణనకు సంబంధించి కావచ్చు, అంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీలకు 42% సంబంధించి కూడా రాజకీయ ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి కూడా బిల్లును తీసుకొచ్చింది. ఆ బిల్లుకు సంబంధించి కూడా ఇప్పటికీ శాసనసభ ఆమోదం తెలిపింది. దాంతో రాష్ట్రపతికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లును పంపించడం జరిగింది. అంటే ప్రధానంగా రాజకీయాలకు సంబంధించి కావచ్చు, విద్యా ఉద్యోగకు సంబంధించి కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. దాంతోపాటుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ తీసుకొస్తామని కూడా ఏదైతే అమలు చేస్తామని కూడా మొన్న కేబినెట్ తీర్మానం చేసింది. ఇక ప్రధానంగా ఇందుకు సంబంధించి కూడా గవర్నర్కి ఏదైతే బిల్లును పంపించామో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి ఆ బిల్లు పంపించడం జరిగింది. ఆ బిల్లుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కేంద్ర
కేంద్ర ప్రభుత్వం పైన దానిపైన స్పందన లేదు. మరోవైపు అంటే ఇక హైకోర్టుకు సంబంధించి కూడా ఈ సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆర్డర్ ఇష్యూ చేసింది. అంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు ఏదైతే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ 42% రిజర్వేషన్కి స్పీడప్ చేసేందుకు మొన్న ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. స్పెషల్గా ఆర్డినెన్స్కి సంబంధించి కూడా గవర్నర్కి పంపించడం జరిగింది. అంటే ఈ రెండుకు సంబంధించి కూడా ఒకవైపు ఈ దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ ఆర్డినెన్స్ పైన కూడా ఇప్పటివరకు స్పందన లేదు. మొన్న గవర్నర్కి సంబంధించి కూడా ఏదైతే దీనిపైన ఏదైతే విశ్లేషణ చేస్తున్నాం దానిపైన కూడా ఇతర మేధావులతో సంప్రదింపులు జరుపుతా ఉన్నాం, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతా ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆర్డినెన్స్కి సంబంధించి కూడా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నిద్ధం లేదు. ఇక రాష్ట్రంలో 42% సంబంధించి కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీసుకొచ్చిందో కులగణనకు సంబంధించిన అంశాలు కావచ్చు, శాస్త్రీయబద్ధంగా కులగణన జరిగింది. ఈ కులగణన ఏ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎంతమంది జనాభా ప్రాతిపదిక ఉన్నారో వాటన్నిటికి సంబంధించి కూడా ఈ నివేదికను ఈరోజు రాహుల్ గాంధీకి, ఖర్గేకి అందజేయడం జరిగింది. ఇక కులగణనకు సంబంధించి కూడా శాస్త్రీయబద్ధంగా జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు కొర్రీలు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం పొందేలా చర్చ జరిగేలా కూడా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా అంశాన్ని చర్చించే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా ఎంపీలంతా ఇప్పుడు ఈ అంశం పైన మాట్లాడాలని కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. ఇక ఈ రోజుకు సంబంధించి సాయంత్రం 5 గంటలకు సంబంధించి కూడా ఇదే అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఇక ఇండియా కూటమి నేతలు ఎంపీలంతా కూడా ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కులగణనకు సంబంధించి ఆ బిల్లు పైన చర్చ జరగాలి, బిల్లు ఆమోదం పొందే విధంగా కూడా తీసుకురావాలని, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకు సంబంధించి కూడా ఇండియా కూటమి ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా కులగణనకి సంబంధించి ఈరోజు కీలకంగా సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే రేపుడికి సంబంధించి హైకోర్టుకు సంబంధించి కూడా రేపు ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చిందో ఆర్డినెన్స్కి సంబంధించి కూడా రేపటి వరకు గడువు ఇచ్చింది. అంటే మొన్న హైకోర్టుకు సంబంధించి అంటే నెల రోజుల్లో ఆర్డినెన్స్ని పాస్ చేయాలి, తర్వాత 2 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా సూచన చేసింది. కాబట్టి రేపటితో ఆర్డినెన్స్కి సంబంధించి కూడా గడువు ముగుస్తూ ఉన్నది. ఇక మరోవైపు ఇప్పుడు ఆర్డినెన్స్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ సమావేశంలో చర్చించి దానికి ఆమోదం తెలుపుతుందా, లేదంటే స్పెషల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. వీటన్ని అంశాలపైన కూడా కీలకంగా సమావేశంలో చర్చకు వచ్చాయి. సాయంత్రం సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ ప్రజెంటేషన్లో కూడా కులగణన తెలంగాణలో కులగణన జరిగిన తీరు కావచ్చు, ఈ కులగణనకు సంబంధించి కూడా జనాభా సంబంధించి ఆ సామాజిక వర్గాలు ఎంతవరకు ఉన్నారు, జెన్యూన్గా ఈ కులగణనలో ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు, వీటన్నిటి నివేదిక. హరీష్, ఇంకొకటి అంటే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే ఇద్దరు పిల్లలు నిబంధన ఎత్తివేసే ప్రక్రియ కూడా మాట్లాడతామని నేను ముఖ్యమంత్రి చెప్పారు. ఆ అంశమైనా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అన్నట్లు డెడ్ లైన్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే కోర్టు ఇచ్చిన సూచనల మేరకు చూసుకుంటే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. సో ఆ అంశమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? సో ఇక్కడ ఇండియా కూటమి మద్దతుతో పాటుగా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా హైకోర్టు డెడ్ లైన్ విధించింది. సెప్టెంబర్ 30వ తేదీకి సంబంధించి కూడా స్థానిక సంస్థలకు నిర్వహించాలని కూడా డెడ్ లైన్ చెప్పిన నేపథ్యం అయితే ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. 42% సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా బీసీలకు తీసుకొచ్చిన నేపథ్యం అయితే ఉన్నది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కూడా మొన్న కేబినెట్ సమావేశంలో కూడా 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మొదలు పెడతామని చెప్పింది. అంటే వీటన్ని అంశాలపైన కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఒకవైపు ఆర్డినెన్స్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అంటే శాసనసభలో ఇక్కడ ఉన్న బీజేపీకి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీజేపీ ఏదైతే ఈ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపింది. ఇక ఎందుకు రాష్ట్రపతి పెండింగ్ పెడతా ఉన్నారు, దీనిపైన కూడా పార్లమెంట్లో బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నది 42% రిజర్వేషన్
రిజర్వేషన్లు అనేది దానిపైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చకు వస్తున్నది. ఇందులో భాగంగానే ఇండియా కూటమి నేతలంతా కూడా ఈరోజు సాయంత్రం భేటీ కాబోతున్నారు. భేటీలో కూడా ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత తెలంగాణలో ఏ విధంగా కులగణన జరిగింది, శాస్త్రీయబద్ధంగా కూడా కులగణన చేపట్టినా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దానిపైన కొర్రెలు పెడతా ఉన్నది. దీనిపైన పార్లమెంట్లో లేవనెత్తాలి. ఈ అంశానికి సంబంధించి కూడా కులగణనను ఆమోద ముద్ర పాడాలని పైన తీసుకొచ్చే విధంగా కూడా ఒత్తిడి చేయాలని భావిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక మీరు ఏదైతే అంశానికి సంబంధించి కూడా అయితే ఇద్దరు ప్రతిపాదన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇద్దరు పిల్లల ప్రతిపాదనకు సంబంధించి కూడా ఈ అంశం పైన ఖర్గే అలాగే రాహుల్ గాంధీతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మొత్తంగా ఈ అంశం పైన కూడా బిల్లు పైన కూడా పార్లమెంట్లో చర్చ రావాలని ఒత్తిడి తెస్తా ఉన్నారు. ఆర్డినెన్స్కి సంబంధించి కూడా పాస్ చేయాలని ఒత్తిడి తెస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కూడా కీలకంగా మారబోతున్నాయి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.